ఇక గ్రామాల్లో మిషన్ భగీరథ పనులకు సంబంధించి సీఎం ఆదేశాల విషయమై బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్మాల్ జరిగినట్టుగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పైప్ లైన్లు వేయకుండా బిల్లులు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. మెటీరియల్ కొనకుండానే నిధులు దుర్వినియోగం చేసినట్టుగా తెలుస్తోంది. కొంత మెటీరియల్ వాడకుండా పడేసినట్టు కంప్లైంట్లు వచ్చాయి. విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి మంచినీటిని అందించేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథలో అవకతవకలపై విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధుల వంటివి పరిశీలించాలని సూచించారు. గ్రామాల వరకు పైప్ లైన్లు వేసినా గ్రామాల్లో మాత్రం పాత ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లకే లింక్ చేసినట్లుగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అవన్నీ అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వేసినవే అని కూడా వాటిలో స్పష్టమైంది. ఆయా ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లను వేయకుండానే వేసినట్లుగా బిల్లులు కూడా తీసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా సమాచారం అందడంతో విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్మాల్ జరిగినట్టుగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పైప్ లైన్లు వేయకుండా బిల్లులు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. మెటీరియల్ కొనకుండానే నిధులు దుర్వినియోగం చేసినట్టుగా తెలుస్తోంది. కొంత మెటీరియల్ వాడకుండా పడేసినట్టు కంప్లైంట్లు వచ్చాయి. విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి మంచినీటిని అందించేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథలో అవకతవకలపై విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధుల వంటివి పరిశీలించాలని సూచించారు. గ్రామాల వరకు పైప్ లైన్లు వేసినా గ్రామాల్లో మాత్రం పాత ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లకే లింక్ చేసినట్లుగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అవన్నీ అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వేసినవే అని కూడా వాటిలో స్పష్టమైంది. ఆయా ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లను వేయకుండానే వేసినట్లుగా బిల్లులు కూడా తీసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా సమాచారం అందడంతో విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.